నమస్కారం ఏటీవీ డివోషనల్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని పేరెన్నికగన్న దేవాలయం పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారు. పాతపట్నం సమీప పట్టణమైన పర్లాకిమిడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. మహేంద్రతనయ నదికి అతి దగ్గరగా ఉండి చుట్టూ పచ్చని పొలాలు, అడవులు, కొండలతో కూడుకున్న సుందర దృశ్యాల నడుమ పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం 17వ శతాబ్దంలో గజపతులు నిర్మించారని చెబుతారు. కొన్ని శిలాశాసనాల్లోనూ ఈ ప్రస్తావన ఉంది. 17వ శతాబ్దంలో పర్లాకిమిడి ప్రాంతంలో సంచారం చేస్తున్న గజపతి మహారాజుకు అమ్మవారు కలలో కనిపించారు. తాను ఫలానా ప్రదేశంలో ఉన్నానంటూ ఆనవాళ్లు చెప్పారు. అక్కడికి వెళ్ళి వెతకమని అమ్మవారు చెబుతున్న సమయంలోనే పాతపట్నంలో పొలం దున్నుతున్న ఒక రైతు నాగలికి ఏదో తగిలి వెలికి తీస్తే నీలవర్ణం మణికాంతులతో అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ప్రజలు గజపతి మహారాజుకు తెలియజేయడంతో ఆయన గుడి కట్టించారు. అందుకే అమ్మవారికి నీలమణి దుర్గమ్మగా పేరు వచ్చింది. పాతపట్నంలో వెలిసిన నీలమణి దుర్గా అమ్మవారి గుడి చాలా ప్రఖ్యాతమైంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు మహిమలు గల శక్తిగా, దేవతల తల్లిగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారు కలకత్తా కాళీమాత అంశమని ప్రజలు నమ్ముతారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నగరం నుంచి అనేక మంది పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారికి ముడుపులు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం అమ్మవారి గొప్ప మహిమలుగా చెప్పుకోవాలి. పూర్వీకులు, మొక్కుబడులు ఉన్నవారు, ఏవైనా దోషాలు ఉన్నవారు, దుష్టశక్తుల బారిన పడ్డవారు కూడా ఇక్కడ రాత్రిపూట నిద్రిస్తే నీలమణి దుర్గా అమ్మవారు వారి దోషాలను, వారిలోని దుష్టశక్తులను తరిమివేసి వారికి స్వాంతన చేకూర్చేదు అని స్థల పురాణం చెబుతోంది. గతంలో నీలమణి దుర్గా అమ్మవారికి జంతు బలులతో శాంతులు జరిపేవారు. క్రమంగా ఈ ఆచారం తగ్గి ఇప్పుడు ఎక్కువగా కూష్మాండ బలి ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారిని ఒక్కసారిగా చూస్తే ఉగ్రరూపిణిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అలా చూసే కొద్దీ ప్రశాంత రూపంలో కనబడుతుంది. ఇది అమ్మవారిలోని దైవిక శక్తికి నిదర్శనంగా చెబుతారు ఆలయ అర్చకులు. రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లిని శక్తి రూపాలుగా భక్తులు ఎంతగా ఆరాధిస్తారో అంతకంటే ఎక్కువగా పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారిని సాత్వికపరమైన కోరికలు ఏది కోరినా అమ్మవారు తప్పక తీర్చుతారని భక్తుల నమ్మకం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్రతనయ నది సమీపంలో అమ్మవారు వెలిశారు. శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా విశేష పూజలు అందుకుంటోంది పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారు. సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే శక్తిని ప్రసాదించిన ముగ్గురమ్మల మూలపుటమ్మ పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారు. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే శ్రీ లలితా పరమేశ్వరి మహాశక్తిగా, జగన్మాతగా ఇక్కడ నీలమణి దుర్గా అమ్మవారిని విశేష పూజలతో కొలుస్తారు భక్తులు. రాహుగ్రహ దోషాలతో బాధపడేవారు,
విజయవాడ దుర్గమ్మను గాని, పాతపట్నం నీలమణి దుర్గమ్మను గాని దర్శిస్తే వారి కష్టాలు తీరి సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇక్కడ వెలిసిన అమ్మవారు వనదుర్గమ్మగా కూడా ప్రసిద్ధి. నీలమణి దుర్గమ్మ తనను కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారం అని చెప్పొచ్చు. ప్రతి మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఇక ఆషాఢ మాసం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు భక్తులు. ఒడిశాకు సరిహద్దులో ఉండటంతో పాటు పర్లాకిమిడి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి నీలమణి దుర్గా అమ్మవారిని కొలుచుకుంటారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ కొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ గుడి దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవనే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఈ ఆలయానికి బస్సు సౌకర్యం కలదు. పాతపట్నం గుణుపూరు రైల్వే లైన్కి కలుపబడి ఉంది. ఇక్కడ ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఈ ఆలయం జాతీయ ప్రధాన రహదారికి దగ్గరలో ఉంటుంది. అలాగే పాతపట్నం బస్టాండ్కు చాలా దగ్గరగా ఉంది. ఈ ఆలయం ముందు భాగం కంటే వెనుక వైపు భాగం చాలా విశాలంగా ఉంటుంది.